రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజకీయ నాయకులు, అధికారులు, పౌరులు, విద్యార్థులు యోగాసనాలు వేశారు. 10 ఏళ్లుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుకుంటున్నారు. యోగా చేయడంతో శారీరక, మానసిక ఆరోగ్యం సమకూరుతుందని, ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి నిరాశ, నిస్పృహల నుంచి బయటపడవచ్చని యోగా నిపుణులు అంటున్నారు. విజయవాడ రాజ్భవన్లో యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పురంధేశ్వరి పాల్గొని యోగాసనాలు వేశారు. విజయవాడలో రాష్ట్ర ఆయుష్ శాఖ నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమానికి మంత్రి సత్యకుమార్, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరై యోగాసనాలు వేశారు. మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ నయీం అస్మీ యోగాసనాలు వేయగా, చల్లపల్లిలో ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుంటూరులో చేపట్టిన యోగా సాధనల్లో జిల్లా కలెక్టర్ రాజకుమారి, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొని ఆసనాలు వేశారు. బాపట్ల జిల్లా చినగంజాంలో మహిళలు, చిన్నారులు యోగా సాధన చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం కానవరంలో విద్యుత్ దీపాలు తలపై పెట్టుకుని చిన్నారులు యోగాసనాలు వేశారు. కాకినాడలో యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. యానాంలో చేపట్టిన యోగా దినోత్సవంలో 500 మంది పాల్గొని 24 రకాల ఆసనాలు వేశారు. కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని ఆసనాలు వేశారు. అనంతపురం పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జిల్లా ఎస్పీ గౌతమిశాలి, పోలీసులు యోగాసనాలు వేశారు. అనంతపురం జిల్లా విడపరకల్లు మండలం కరకముక్కలలోని జిల్లా ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో యోగాసనాలు వేయించారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి పోలీస్ కార్యాలయంలో ఎస్పీ మాధవరెడ్డి, పోలీసులు యోగాసనాలు వేశారు. ఒంగోలులోని జిల్లా కారాగారంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ సుమిత్, సునీల్ పాల్గొని ఖైదీలతో పాటు యోగా సాధన చేశారు. ఒంగోలులోని పీవీఆర్ బాలికల పాఠశాలలో విద్యార్థుల చేత యోగాసనాలు చేయించారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం ఏపీ ఎన్జీఓ హోంలో ఆయుష్ శాఖ వారి ఆధ్వర్యంలో యోగాసనాలపై చిన్నారులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. విజయనగరం జిల్లా కలెక్టర్, ఉద్యోగులు, విద్యార్థులు కలిసి యోగాసనాలు వేశారు. అమలాపురంలోని ఓం శాంతి నిలయంలో కలెక్టర్ హిమాంశు శుక్లా, పాఠశాల విద్యార్థులు కలిసి యోగాసనాలు చేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు.